వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్. నేను మీ నాయుడు. ఎవరైతే డిఎస్సి ఎస్జిటి ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం మన సైనింగ్ స్టార్ ఆధ్వర్యంలో మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం మిమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నట్టయితే అవుతుంది. సో మీ అందరి కోసం ఈ యొక్క అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేయాలనే ఒక సంకల్పంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. దయచేసి మీ అందరికీ కూడా చెప్తున్నా, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల వారందరికీ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. అలాగే మిగతా రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాల వాళ్ళకు కూడా వీళ్ళైతే ఆహ్వానం పలుకుతున్నారు. ఎందుకంటే డిఎస్సి అనేది మనకి దాదాపు 8-9 ఏళ్ల కళ, చాలా పెద్ద నోటిఫికేషను. ఈ పెద్ద నోటిఫికేషన్లో మీరంతా కూడా ఉద్యోగం సాధించడానికి మీకు ఒక సంకల్పం కావాలి, ఒక మోటివేషన్గా ఉండాలని మన సైనింగ్ స్టార్ వారు అయితే ఒక డిఎస్సి మోడల్ టెస్ట్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. అలాగే మీ అందరికీ కూడా ఒక ప్రోత్సాహంగా మనీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అద్భుతమైనటువంటి కంటెంట్తో మీకు పేపర్ రెడీ చేసి వాళ్ళ యొక్క యానివర్సరీ సందర్భంగా ఈ యొక్క ఎగ్జామ్ను అయితే నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. కంప్లీట్గా నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సైనింగ్ స్టార్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో ఆన్లైన్ క్విజ్ ఫోరం వారి నిర్వహణలో ఉత్తరాంధ్రలో ఆన్లైన్ క్విజ్ ఫోరం గురించి తెలియని వారు అంటూ ఎవరూ ఉండరు. ఓకే, రాష్ట్ర స్థాయి డిఎస్సి ఎస్జిటి మోడల్ గ్రాండ్ టెస్ట్ అండి. ఈ యొక్క సైనింగ్ స్టార్ యువజన సంఘం ఏర్పడి 1/5/2025 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం గరుడభద్ర గ్రామంలో రాష్ట్ర స్థాయి డిఎస్సి మోడల్ గ్రాండ్ టెస్ట్ని అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. గ్రామీణ స్థాయిలో అంటే గ్రామీణ ప్రాంత స్థాయిలో తలపెట్టినటువంటి అత్యద్భుతమైనటువంటి అతి గొప్ప ఎగ్జామ్గా అయితే మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి ఏర్పాట్లతో, ఇంత మంచి కంటెంట్తో, ఇంత ప్రైజ్ మనీతో ఒక పల్లెటూరులో ఇంత గ్రాండ్గా ఎగ్జామ్ నిర్వహించడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వారికి అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటుగా మిగతా జిల్లాల నుంచి ఎవరైనా వచ్చినా కూడా అక్కడ ఉచిత వసతి మరియు భోజన సదుపాయాలు కూడా కల్పించడం అనేది చిన్న విషయం అయితే కాదు. ఓకే, అయితే దీనికి సంబంధించి మీరు లాస్ట్ డేట్ ఏంటనేది ఒకసారి మనం చూసుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 28/4/2025 అండి. అంటే ఏప్రిల్ 28, 2025 నాటికంటే ముందుగానే మీరందరూ కూడా మీ యొక్క పేరును నమోదు చేసుకొని ఈ అడ్రస్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆ అడ్రస్కి అయితే వెళ్ళిపోండి మే 1 తారీఖున. ఓకే, దీనికి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే నియమ నిబంధనలు కూడా మనకైతే క్లియర్గా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఎస్జిటి అభ్యర్థులకు మాత్రమే డిఎస్సి సిలబస్ అనుగుణంగా పరీక్ష నిర్వహించబడుతుంది. ఎటువంటి పరీక్ష రుసుము కూడా అవసరం లేదండి. రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్కు చొప్పున 160 మార్కులకైతే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. యాజ్ ఇట్ ఈజ్ ఎస్జిటి ఎగ్జామ్ లాగానే. అలాగే పరీక్ష తెలుగు మాధ్యమంలో ఉంటుంది. పరీక్ష వ్యవధి వచ్చేసి 2 గంటల 30 నిమిషములు. అలాగే ప్రతి అభ్యర్థి కూడా ఇంటర్నెట్ సదుపాయం కలిగిన మొబైల్ లేదా ట్యాబ్ తమ వెంట తెచ్చుకోవాలను. ఇది లేకున్నా ఇప్పుడు ఎవరు లేరు, ఇది లేకున్నా ఎవరు వెళ్ళరు. ఎందుకంటే ఆ ట్యాబ్కే మీకు డైరెక్ట్గా అక్కడ పేపర్ వస్తుంది, ట్యాబ్ ఆర్ మొబైల్, అందులో మీరు రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంకా పేపరు ఫిజికల్గా మీకేమీ ఇవ్వరు. పరీక్షలో తొలి 10 స్థానాల్లో నిలిచినటువంటి విజేతలకు నగదు బహుమతి కలదు. అలాగే విజేతల్లో ఉత్తరాంధ్ర జిల్లాల మినహా ఇతర జిల్లా అభ్యర్థులు ఉంటే వారికి రవాణా ఛార్జీలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. తుది నిర్ణయం అంటే ఫైనల్ డెసిషన్ అనేది అక్కడ నిర్వహించే మన పెద్దలైనటువంటి మేనేజ్మెంట్ దాని నిర్వాహకులదే. సో ఈ విషయాన్ని, ఈ యొక్క కండిషన్స్ని కూడా మీరందరూ కూడా ఈ యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఇంకా హైలైట్ విషయం ఏంటంటే చూడండి,
ఇది డబ్బులా ఇంకేమైనా చూడండి, ఇన్ని డబ్బులా. మీరు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే 10,000 రూపాయలు ఇస్తారు, సెకండ్ ర్యాంక్ తెచ్చుకుంటే 9,000 రూపాయలు ఇస్తారు, థర్డ్ ర్యాంక్ తెచ్చుకుంటే 8,000 రూపాయలు, ఫోర్త్ ర్యాంక్ వచ్చేసి 7,000 రూపాయలు, ఫిఫ్త్ ర్యాంకు 6,000 రూపాయలు, సిక్స్త్ ర్యాంక్ 5,000 రూపాయలు, సెవెంత్ ర్యాంక్ 4,000 రూపాయలు, ఎయిత్ ర్యాంక్ 3,000 రూపాయలు, నైన్త్ ర్యాంక్ 2,000 రూపాయలు, 10th ర్యాంక్ 1,000 రూపాయలు. వీటితో పాటుగా మీకు షీల్డ్ కూడా ఇస్తారు. ఈ డబ్బుల వలన మీకు ఏమొస్తుంది ఏం రాదో నాకు తెలియదు, కానీ ఇందులో విజయం సాధిస్తే మీకు చాలా ఉత్సాహం పెరుగుతుంది, మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది 10 రెట్లు పెరుగుతుంది, లేదా 100 రెట్లు 1000 రెట్లు పెరుగుతుంది. ఆ పెరిగిన కాన్ఫిడెన్స్తో, ఆ పెరిగిన ఉత్సాహంతో మీరు మరింత ప్రిపేర్ అయ్యి ఇంకా దృఢంగా తయారయ్యి ఈ యొక్క ఎస్జిటి ఎగ్జామ్ నాటికైతే ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యి బాగా రాసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఏదో ఆషామాషిగా ఏదో పెట్టే టెస్ట్ అయితే కాదండి, ఇది వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీలతో రూపొందించినటువంటి టెస్ట్ అండి. ఎందుకంటే దీనికి సంబంధించి ఆన్లైన్ క్విజ్ ఫోరము కగపతి సార్ ఆధ్వర్యంలో ఈ యొక్క టెస్ట్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆయన గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు, ఆయన వెల్ టాలెంటెడ్. ఓకే, అయితే ఇవన్నీ కూడా చాలా పెద్ద వాళ్ళు వస్తారంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ లెవెలు ఆ స్థాయి వాళ్ళు అయితే ఐపీఎస్లు ఐఏఎస్లు వాళ్ళందరి సమక్షంలో మీకైతే ఈ యొక్క బహుమతులు ప్రదానం చేయడం, ఎగ్జామ్ నిర్వహించడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి చాలా మోటివేషన్గా ఉంటుంది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మీరు విశాఖపట్నం కావచ్చు, విజయనగరం కావచ్చు, లేదా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఎవరైనప్పటికీ కూడా కరెక్ట్గా మీరు ప్లాన్ చేసుకోండి ఎలా వెళ్ళాలి ఏమిటి అనేది. ఎందుకంటే శ్రీకాకుళం ఏమో విశాఖపట్నం అది దూరం అనేదాన్ని మీరు అంతరాన్ని తగ్గించేసి వీలైనంత ముందుగా మీరు ప్రిపేర్డ్గా ఉండండి. ప్రతి ఒక్కరూ కూడా ఎగ్జామ్ రాయండి. దాదాపు 60,000 రూపాయల వరకు మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అవి ఎందుకోసమైనా మనకు ఉపయోగపడతాయి. అలాగే ఈ టెస్ట్ రాయడం వలన మీకు ఈ టెస్ట్ నుంచి మీ మెయిన్ ఎగ్జామ్ నాటికి దాదాపు ఒక 36 నుంచి 40 రోజులు ఉంటుంది. ఈ 40 రోజుల్లో మీలో ఉన్నటువంటి చిన్న లోపాలని ఎలా సరిచేసుకోవాలనే థాట్ కూడా మీకు ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే మీరు డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో లేదా వివిధ వేదికల్లో మీరు ఎగ్జామ్ రాస్తారు. మీతో పోటీ పడేది మీ చుట్టుపక్కల ఉన్నటువంటి 100 మందో 500 మందో ఇంతే ఉంటారు. కానీ ఇక్కడ నిర్వహించే ఈ రాష్ట్ర స్థాయి మోడల్ టెస్ట్లో అన్ని ఇన్స్టిట్యూట్లకు సంబంధించి అన్ని స్టడీ హాల్స్కి సంబంధించినటువంటి విద్యార్థులు రావడం వలన ఈ సముద్రమంత పోటీ ప్రపంచంలో అసలు మనం ఎక్కడున్నాము, మన ర్యాంక్ ఎంత ఉంది, అసలు ఎగ్జామ్ పేపర్కి సంబంధించి మన ప్రిపరేషన్ అనేది సరైన దారిలోనే వెళ్తుందా, ఇంకా మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా అనే ఐడియా కూడా మీకైతే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే వేదిక వచ్చేసి గరుడభద్ర గ్రామం అండి, వజ్రపు కొత్తూరు మండలము, శ్రీకాకుళం జిల్లా, పలాస రైల్వే స్టేషన్ ఆర్ బస్ కాంప్లెక్స్ నుండి జస్ట్ 5 km అండి. పలాస ఎలా వెళ్ళాలో మీరు ప్లాన్ చేసుకుంటే అక్కడ నుంచి ఒక 5 kmలో మీరైతే రీచ్ అయిపోతారు. అయితే మీరు అసలు దీనికి సంబంధించి ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటనేది ఒకసారి చూస్తే మన బాలకృష్ణ సార్ ఉన్నారు చూడండి. ఈ బాలకృష్ణ సార్కి మీరు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయొచ్చు. 7893791453 నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. లేదంటే నిఖిల్ సార్ ఉన్నారు 9059812636 నెంబర్కి మీరు కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎస్జిటి అభ్యర్థి కూడా ఉపయోగించుకొని మీరు మరింత దృఢంగా తయారయ్యి మీ యొక్క ఎస్జిటి ఎగ్జామ్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ నాయుడు ఎగ్జామ్ వారియర్స్.